హాయ్ వర్స్ వెల్కమ్ బ్యాక్ టు కర్నూలు రియల్ ఎస్టేట్. సో మీ ముందుకు ఒక మంచి హౌస్ తీసుకోవడం జరుగుతుంది. ఇది వచ్చేసి వెంకటరమణ కాలనీలో రోడ్ నెంబర్ 4లో 60 ఫీట్ రోడ్ ఉంటుంది కదా. సో ఆ రోడ్లో అయితే ఉంటుంది. మనకి ఇది వచ్చి వెస్ట్ ఫేసింగ్ హౌస్ అనమాట. సో కింద 2 పోర్షన్స్ ఉంటాయి, పైన వచ్చేసి డబుల్ బెడ్రూమ్ హౌస్ అనమాట. సో G+1 అనమాట. మనకి 60 ఫీట్ రోడ్లో అయితే ఉంటుంది. సో రోడ్ మీరు ఫ్యూచర్లో దీన్ని కమర్షియల్గా కూడా యూజ్ చేసుకునే ఆస్కారం అయితే ఉంటుంది. లేట్ చేయకుండా మీకు హౌస్ యొక్క వీడియో ఫాస్ట్గా చూపిస్తున్న వాళ్ళు మాకు కాల్ చేసి డైరెక్ట్ విజిట్ చేపిస్తాను. డైరెక్ట్ ఓనర్తో అయితే రేట్ మాట్లాడి ఉంటుంది అనమాట. లేట్ చేయకుండా హౌస్ వీడియోకి వెళ్ళిపోతాం. లెట్స్ గో. మీరు ఇది చూస్తున్నారు, హౌస్ ముందు ఇలా ఉంటుంది అనమాట. మంచిగా టైల్స్తో డిజైన్ చేయడం జరిగింది. అండ్ ఎలివేషన్ కూడా టైల్స్ అయితే యూజ్ చేశారు. సో ఇలా ఫ్యాన్ ఏరియా అయితే ఉంటుంది. అండ్ మనకి పక్కన మీరు చూస్తున్నారు కదా, ఇదంతా కంపౌండ్ వాల్ అనమాట. నార్త్ ఫేస్లో మనకి ఎక్కువ శాతం ప్లేస్ అయితే వదిలి మనకి కట్టడం జరిగింది. అక్కడ ఎన్నికల వాషింగ్ ఏరియా అవన్నీ ఉంటాయి అన్నమాట. సో మనం ఇలా ముందుకు వచ్చేస్తే ఇక్కడ చెప్పుల స్టాండ్ ఇవన్నీ మనకి కొంచెం డిజైన్ అయితే మనకు తెలిసిందే. సో వెంటిలేషన్ కోసం ఒక గ్రిల్స్ పెట్టి వాటికి అల్యూమినియం షీట్స్తో డిజైన్ చేయడం అయితే జరిగింది అనమాట. సో మంచి టేక్వుడ్ డోర్ అయితే యూజ్ చేశారు. అండ్ బెడ్రూమ్స్ వెంటిలేషన్స్ కోసం కూడా ఇలా మంచి అల్యూమినియం ఫ్రేమ్స్తో డిజైన్ చేయడం జరిగింది అనమాట. సో మీరు ఏదైతే చూస్తున్నారో ఇది వచ్చేసి హాల్ అనమాట. హాల్లో మీరు చూస్తున్న గ్రానైట్ వచ్చేసి మంచి క్వాలిటీ గ్రానైట్ అనమాట. ఓనర్ ఓన్గా దగ్గర నుండి కట్టించుకున్నారు. సో సెల్ఫ్స్ కూడా మీరు చూసే ప్రతి ఏరియాలో ఎక్కడ అయితే కబోర్డ్స్ సెల్ఫ్స్ ఉన్నాయో అక్కడంతా కబోర్డ్స్ డిజైన్ చేయడం జరిగింది. సో కబోర్డ్స్ కూడా డీసెంట్గా ఉన్నాయి, ఎక్కువ డిస్టర్బ్ అయితే కాలేదు. అండ్ ఇదంతా మీరు చూసిన స్పేసియస్ హాల్ అనమాట. సో ఇక్కడ ఒక దివాన్ అయితే పడ్డది, మన అక్కడ సోఫా ఉంది, అక్కడ హ్యాండ్ వాష్ బెడ్ అయితే ఉంది. సో టీవీ యూనిట్ వచ్చి డిజైన్ చేయడం జరిగింది. అండ్ హాల్లో కూడా POP డిజైన్ చేశారు, నీట్గా అయితే ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి ఓల్డ్ హౌస్ అనమాట, 10 years ఓల్డ్ అయితే ఉంటుంది. అండ్ మనకి వాటర్ క్యూరింగ్ కానీ ఓనర్ పక్క నుండి చేసుకున్నారు, ఎక్కడ చిన్న క్రాక్ కూడా లేదనమాట. అండ్ ఇది అయితే చూస్తున్నారు బెడ్రూమ్ అలాంగ్ విత్ అక్కడ కబోర్డ్ ఎన్నికలు అయితే వాష్రూమ్ అయితే ఉంటుంది. సో వెంటిలేషన్ కోసం అంటే ఇది ఇక్కడ డ్రెస్సింగ్ మిర్రర్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇలాగా వాష్రూమ్ కూడా బయట కనపడకుండా కబోర్డ్స్ దాన్ని కవర్ చేయడం అయితే జరిగింది అనమాట. ఎగ్జాంపుల్కి AC పాయింట్ ఇలా డిజైన్ చేసుకోవచ్చు. అండ్ POP కూడా చేయించడం జరిగింది బెడ్రూమ్స్లో కూడా. సో మీకు వాల్స్ కూడా మీరు చూడండి, ఎక్కడ చిన్న డిస్టర్బెన్స్ కూడా లేదనమాట పాతిన్ లేనప్పుడు. అండ్ మీరు చూస్తున్నారు కదా, వెంటిలేషన్స్ కోసం కూడా విండోస్ అయితే చాలా ఎక్కువ ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. అండ్ ఇక్కడ ఒక డైనింగ్ సెటప్ అయితే ఇలా ప్లాన్ చేయడం జరిగింది, దానికి కూడా వెంటిలేషన్ కోసం విండో అయితే ఉంది. అండ్ మీరు ఇదేది చూసిన కిడ్స్ బెడ్రూమ్ అనమాట. సో కిడ్స్ బెడ్రూమ్లో కింగ్ సైజ్ కాట్ వేసినా కూడా మనకి ఇంత స్పేస్ అయితే ఉంది. అండ్ ఇదంతా కిడ్స్ బెడ్రూమ్లో కూడా మనకి కబోర్డ్స్ అయితే చేయించారు, POP కూడా ఉంది. సో మంచి డీసెంట్ కలర్ అయితే యూజ్ చేయడం జరిగింది అనమాట. వెంటిలేషన్ కూడా చాలా బాగుంది. అండ్ ఇదేది చూసినారు సపరేట్ పూజ రూమ్ అనమాట. పూజ రూమ్ని సపరేట్గా డిజైన్ చేయడం జరిగింది, దానికి కూడా మంచి డోర్ అయితే ఇలా యూజ్ చేశారు. అండ్ కిచెన్ వచ్చేసి కూడా స్పేసియస్గా అయితే ఉంది. వాటికి అన్ని సెల్ఫ్లకు అన్ని కబోర్డ్స్ వేయించడం జరిగింది అనమాట. సో చిమ్నీ పెట్టుకునే దానికి అలా ఆస్కారం అయితే ఉంటుంది. అండ్ వెంటిలేషన్ కోసం ఈ విండో ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి నార్త్ ఫేస్కి అయితే డోర్ ఉంటుంది. సో ఇలా నార్త్ ఫేస్ నుంచి వచ్చేస్తే ఎగ్జాంపుల్ ఇందాక మనం అక్కడ నుంచి చూసాం కదా, అది వచ్చేసి ఎంట్రన్స్ అనమాట. అండ్ మనం ఇట్ సైడ్ వచ్చేస్తే ఇక్కడ ఒక హ్యాండ్ వాష్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేస్తే ఇది వచ్చేసి వాషింగ్ ఏరియా. అండ్ మనకి ఇక్కడే ఒక బ్యాక్ సైడ్ ఒక వాష్రూమ్ కూడా ఉంటుంది. అండ్ మీరు చూస్తున్నారు కదా, ఎగ్జాంపుల్కి వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ప్లేస్ అయితే ఉంటుంది. అండ్ అది వచ్చేసి వేస్టేజ్ ఎక్స్ట్రా స్టోరేజ్ కోసం అనమాట. అండ్ అలా ఒకటి వెస్టర్న్ స్టైల్లో వాష్రూమ్ అయితే ఉంటుంది. సో హౌస్ సైజ్ విషయానికి వచ్చేస్తే మనకి ఇది వచ్చేసి 23.5 x 62 సైజ్ అయితే ఉంటుంది. అండ్ దీంట్లో మనకి ఈశాన్య మూల పెరగడం జరిగింది అనమాట. సో ఈశాన్య మూల పెరిగితే మంచిదే అంటారు. మనకి సైజ్ వచ్చేసి 23.5 x 62 అయితే ఉంటుంది. 3.34 సెంట్లు అయితే ఉంటుంది అనమాట. 3.4 సెంటు కొంచెం తక్కువ, 3.34 సెంట్లు అయితే ఉంటుంది ఇది. సో రేట్ చెప్పడానికి ముందు ఒక చిన్న అప్డేట్ అనమాట. మనకి ఏదైతే హౌస్ ఉందో హౌస్లో నేను కంప్లీట్గా చూడడం జరిగింది అనమాట. ఎలాంటి చిన్నపాటి క్రాక్స్ కూడా లేవు. చెప్పండి, ఇది మనకి ఒక 10 years ఓల్డ్ అయినా కూడా పైన పోర్షన్ కింద మనకి పాది అయినా కూడా మనకి వీళ్ళు రెనోవేషన్ చేసి కట్టించుకున్నారు మన చేసి. సో ఎలాంటి క్రాక్స్ అలాంటివి అయితే లేవు. ఓనర్ ఓన్గా ఉండి కట్టించుకోవడం చేత మంచిగా మెటీరియల్ వాడి వాళ్ళైతే అంటే వాళ్ళు ఉండడానికి స్టాండర్డ్స్తో కట్టించుకున్నారు అనమాట. సో అదే ఈ హౌస్ యొక్క అంటే స్టాండర్డ్స్ అయితే బాగున్నాయి హౌస్. సో రేట్ వచ్చేసి ఓనర్ మనకి చెప్పే రేట్ వచ్చేసి 1,70,00,000 చెప్తున్నారు. 1.7 CR చెప్తున్నారు అనమాట. 1,70,00,000 నెగోషియబుల్ అయితే ఉంటుంది. సో ఎందుకంటే వెంకటరమణ కాలనీ సైట్ కాస్ట్ మనకి ఎక్కువ పడుతుంది. సో సెంట్ ఎలా ఉంటుందో మీకు అందరికీ మన కర్నూలులో
ఈ సైడ్ కొనాలన్న వాళ్ళకి ఐడియానే ఉంటుంది అనమాట. సో 1.70 చెప్తున్నాను, నెగోషియబుల్ అయితే ఉంటుంది. సో మీరు ఒకసారి వచ్చి విజిట్ చేస్తే మనకి రేట్స్ కూడా నెగోషియేషన్ అయితే ఉంటాయన్నమాట. సో కింద పోర్షన్ ఉంటుంది, నేను కింద పోర్షన్ కూడా మీకు ఫాస్ట్ మీరు ఇదేది చూస్తున్నారో కింద పోర్షన్ అనమాట. ఇదేదో సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ అనమాట. సో మనకి కింద ఇలా వస్తుంది, ఇక్కడ రోడ్ చూస్తున్నారు, ఇది వచ్చేసి రోడ్డు, మనకి కింది పోర్షన్ అయితే ఇలా ఉంటుంది. ఇందాక మీరు ఏది చూసారు అది పైన పోర్షన్ అనమాట. సో ఇక్కడ ఒక వాష్రూమ్ ఉంటుంది. సో ఇక్కడ ఇది ఒక బెడ్రూమ్, సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ అనమాట. అండ్ మనకి బ్యాక్ సైడ్ కూడా సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ అయితే ఉంటుంది. మీకు చెప్పాను కదా పైన వీడియోలో, అది ఈశాన్య మూల పెరిగిందని చెప్పి. సో అక్కడ వాషింగ్ ఏరియాని అయితే వాస్తు ప్రకారం వాషింగ్ ఏరియాని ప్రొవైడ్ చేయడం జరిగింది. అంతే, ఇదంతా మనకి స్పేస్ ఉంటుంది అనమాట. వెంటిలేషన్ అయితే బాగానే ఉంది. సో ఇక్కడ మనకి ఈ యొక్క ఈశాన్య మూల అయితే పెరగడం జరిగింది అనమాట. సో అక్కడ మున్సిపల్ వాటర్ కనెక్షన్, ఈ బెడ్రూమ్కి వాష్రూమ్ ఇలా ఉంటుంది. కింద పోర్షన్కి కూడా సో గ్రిల్స్ ఏవైతే ఉన్నాయో, గ్రిల్స్ కానీ ఈ యొక్క అల్యూమినియం ఫ్రేమ్స్ కానీ కొత్తవి అయితే పెట్టించడం జరిగిందనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, కొత్త గ్రిల్స్, అల్యూమినియం ఫ్రేమ్స్ అవన్నీ అయితే పెట్టడం జరిగింది. సింగిల్ బెడ్రూమ్ 2 పోర్షన్స్ ఉంటాయి అన్నమాట. సో ఈ కింది పోర్షన్కి రెంట్ వచ్చేసి మనకి ముందర వచ్చేసి 7,500, వెనుకలో వచ్చేసి 7,000 రెంట్ అయితే వస్తుంది. అంటే 14,500 వరకు రెంట్ అయితే వస్తుంది అనమాట. సో ఇది వాళ్ళ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.